అయి చూస్తున్నా. ఎంతో చూడొద్దు 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 అనుకున్నా కనిపించేస్తుంది అది నాకు. ఒక అంటే ఏమంటారు, అదొక అలవాటు అలా అయిపోయింది. ప్రస్తుతానికి ఫేవరెట్ అంటూ ఎవరు లేరు. నార్మల్. ప్రస్తుతానికి ఎవరు బాగా ఆడట్లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సంజన గారు కొంచెం కంటెంట్ ఇస్తున్నారు. ఆవిడ వల్ల ఈ వారం రోజులు కొంచెం కంటెంట్ వచ్చినట్టు అనిపించింది. ఆమె వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ ఆమె ఉంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. నిన్న జరిగిన ఎలిమినేషన్ ఫేర్ అంటారా? ఆఫ్ కోర్స్ ఫేర్. ఎందుకు అంటే ఏమీ లేనప్పుడు పంపించడమే బెటర్ కదా. అదే మీకు తెలిసిన వాళ్ళ మీరు అందరూ ఎవరిని ఇంపార్టెంట్ గా ఎన్నుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఎవరు లేరు. ఇమాన్యుయల్ అండ్ సంజన గారు కొంచెం కంటెంట్ ఇస్తున్నారు. ఆ ఇమాన్యుయల్ అయితే ఆల్రెడీ అతనికి ఉన్న ఏమంటారు హ్యూమర్ వల్ల వెళ్తుంది. అది తీసుకోలేని వాళ్ళు గొడవ పడుతున్నారు. సంజన గారు ఏంటంటే వాంటెడ్లీ కంటెంట్ ఇస్తున్నారు అని నాకు అనిపించింది. వాంటెడ్లీ ఇస్తున్నారు ఆవిడ, కావాలని కాదు. కామెంట్స్ మీద అందరూ కూడా మండిపడుతున్నారు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాగార్జున. అవును అవును అవును. లాస్ట్ సీజన్ లో వాయిస్ రేస్ చేసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. దమ్ముంటే కామనర్స్ ని తీసుకొని బిగ్ బాస్ ఒకసారి నడిపించి చూడండి అని చెప్పే వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఈసారి కామనర్స్ వెళ్తున్నారు అన్నప్పుడు నిజంగా నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను, చాలా మంచి పని చేశారని. బట్ ఇంకొక హ్యాపీనెస్ ఏంటి అంటే అగ్ని పరీక్ష అని ఒక మంచి కంటెస్ట్ లాగా పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి, అంటే ఒక స్కూల్ కి వెళ్లే ముందు పిల్లల్ని ఎలా అయితే తయారు చేసి పంపిస్తారో అలా తయారు చేసి మరి పంపించారు. వాళ్ళు చేసినంత వరకు చేసి పంపించారు. బట్ వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే ప్రతిదీ మనం తయారు చేయలేం కదా. లైక్ గుర్రాన్ని తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేవు అన్నట్టు వాళ్ళ బుద్ధిని చూపించుకున్నారు. ఇంకొకసారి కామన్ అని పిలవద్దు అనేటట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏ పవన్? పవన్ కళ్యాణ్ ఆయన కావాలని అయితే ఏం కలపట్లేదు, అనుకోకుండా కంటెంట్ అలా వస్తుంది అంతే. అది పులిహోర నచ్చిన వాళ్ళకి అది పులిహోర లాగా అనిపిస్తుంది బ్రో, నచ్చిన వాళ్ళకి అది పులిహోర లా అనిపించదు. రీతు అయితే తను నాకు ఇప్పుడు వరకు అయితే తను జెన్యూన్ గా ఉంది అనిపించింది. నిన్న సృష్టి వర్మ తను జెన్యూన్ గా లేదు అన్నప్పుడు అది కరెక్ట్ కాదు అనిపించింది. ఇంకొకటి మీరు అడగకపోయినా రీతు వర్మ గురించి వచ్చింది కాబట్టి, సృష్టి గురించి వచ్చింది కాబట్టి తనుజ కొంచెం మాస్క్ లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎవరు? అవును, ఆమె మామూలుగానే